రేపు పోస్ట్పోన్ అవుతుంది ఎగ్జామ్. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు ఎంతోమంది సాయంత్రం ప్రెస్ మీట్ తమ ఉద్యమ నేపథ్యాన్ని పురస్కరించుకొని మాట్లాడడం జరిగింది. విద్యార్థులు సైతం ఆత్మతర్పణ చేశారు. ఇందులో భాగంగా జర్నలిస్టులు మా వంతు మేము సైతం అంటూ ఉద్యమంలో పాల్గొంటూ వృత్తిరీత్యా ఉద్యమరీత్యా రెండింటిలో పాల్గొంటూ రెండింటికి న్యాయం చేస్తూ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ఇప్పుడు సార్ గారితో మనం మాట్లాడదాం. నా పేరు క్రాంతి కిరణ్, మాది మెదక్ జిల్లా అల్లదుర్గం. మాది మా నాన్న టీచరు. నేను దాదాపు హైదరాబాద్ వచ్చి అంటే మా నాన్న ఇక్కడ బిహెచ్ఎల్లో టీచర్గా చేసిండు. అక్కడ ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత మేము అందరూ స్టడీస్ అన్నీ హైదరాబాద్లో అయినాయి. ఆ తర్వాత సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. పిఆర్ఆర్లో లా చేస్తున్నాను. అయితే మొదట నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచే నేను మీడియాలోకి ఈనాడులో మొట్టమొదటిసారిగా నా కెరీర్ స్టార్ట్ చేసిన. ఆ తర్వాత 1997లో మొట్టమొదటిసారిగా మేమందరం వరంగల్ జిల్లాలో జరుగుతున్న పత్తి రైతుల ఆత్మహత్యల మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినాం. ఆ టీంలో మొట్టమొదటిసారి అప్పుడు నేను కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్న వ్యక్తిని. గంటా చక్రపాణి, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సింహాద్రి, అట్లాగే గాది ఎన్నయ్య, మల్లెపల్లి లక్ష్మయ్య, మీద ఇద్దరు మిత్రులు కలిసి మేము వరంగల్ జిల్లాలో అప్పుడు చాలా ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతుండేవి పత్తి రైతులవి. అప్పుడు పత్తి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతుంది దాని మీద తీవ్ర స్థాయిలో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి రిపోర్టు ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ మీడియాకు ఒక తెలంగాణలో పత్తి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మేము రిపోర్ట్ ఇచ్చి ఇది సమస్యకు పరిష్కారం అక్కడ ఒక ప్రత్యేక తెలంగాణ వస్తేనే ఈ ఆత్మహత్యలు ఆగుతాయనే నినాదం 1996 నుంచే 97 నుంచే మేము స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మేము మొట్టమొదటిసారిగా ఇప్పుడు జయశంకర్ సార్ని కూడా స్మరించుకోవాల్సింది. ఎందుకంటే మేము పోయిన ఫస్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయిన తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయించిన తర్వాత మేము జయశంకర్ సార్ ఇంట్లో కూర్చున్న తర్వాత అందరి డిస్కషన్లో ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి దాని మీద దాదాపు గంట సేపు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పిన తర్వాత జయశంకర్ సార్ అప్పుడు కూడా చెప్పిండు వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, మనం అందరం తెలంగాణ కావాలని చెప్పి పోరాటం చేయాల్సి ఉందని చెప్పి జయశంకర్ సార్ అప్పుడే 1997లోనే చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వివిధ తెలంగాణ జనసభ ఏర్పడింది. తెలంగాణ జనసభలో కూడా కొన్ని రోజులు పనిచేసిన తర్వాత నేను కూడా మీడియాలో సీరియస్గా పనిచేయడం జరిగింది. జెమినీలో పనిచేసి ఆ తర్వాత ఇప్పుడు TV9లో సీనియర్ రిపోర్టర్ పనిచేస్తున్నాను. మళ్ళీ ఏదైతే 1997లో వచ్చిన ఉద్యమం మళ్ళీ 2000 వరకు అది పోలీసుల నిర్బంధం మూలంగా వెళ్ళలేదు. ఎందుకంటే బెల్లి లలితను పోలీసు మాధవరెడ్డి పోలీసులతో చంపించిన తర్వాత అందరు తెలంగాణ వాదులు ఎవరైతే జనసభ పేరు మీద పనిచేస్తున్నారో వాళ్ళందరూ భయభ్రాంతులకు గురి ఎక్కడి వరక్కడ వాళ్ళు కార్యక్రమాలని కొంతకాలం వాయిదా వేసుకోవడం, వాళ్ళు ఎవరికి వారుగా వాళ్ళ పరిధిలో పనిచేసుకోవడం జరిగింది. ఆ సమయంలో మేము కూడా మా ప్రొఫెషన్లో బిజీ అయిపోయి జర్నలిస్ట్గా కెరీర్ను ప్రారంభించి జర్నలిస్టు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1969 అనేది నాయకత్వ మోసం వల్లనే ఇది తెలంగాణ సాధించలేకపోయినాం. ఈసారైనా సరే ఎవరు కూడా తెలంగాణకు మోసం జరగకూడదు, మోసం చేసే నాయకుల నైజాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అంటే ప్రత్యేకించి తెలంగాణ కావాలని ఎవరు కోరుకుంటున్నారో, ఎవరైతే ఆ ప్రజలు కోరుకుంటారో ఆ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే ఏదైతే నాయకత్వం మేము తెలంగాణ సాధించి తెస్తాము అని చెప్పి ఏదైతే నాయకులు అంటున్నారో ఆ నాయకులకు మనం ఒక చెక్గా ఉండాలని మేము జర్నలిస్ట్ ఫోరం స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం పోరాడుతున్న నాయకులకు చెక్ పెట్టుకుంటూ మీ పద్ధతి ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పుకుంటూ ఇప్పటివరకు మా జర్నలిస్ట్ ఫోరం 10 సంవత్సరాల పోరాటాన్ని పూర్తి చేసుకున్నాం. అంటే జర్నలిస్ట్గా మేము ఎప్పుడు బయటకు వచ్చి బహిరంగంగా గలమెత్తి మాట్లాడకపోయినప్పటికీ కూడా మా చేతులతోని ఉద్యమం చేస్తున్న వాళ్ళకు చేదోడు వాదోడుగా మేము ఉంటున్నాం. ఇప్పటివరకు కూడా ప్రతి ఉద్యమంలో ఇప్పుడు ఏదైతే 2009లో వచ్చిన ఉద్యమంలో కావచ్చు, అప్పుడు డిసెంబర్లో ఓయిలో జరిగిన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులు విద్యార్థులకు మా పూర్తి స్థాయిలో మేము అండగా ఉన్నాం. ఇప్పటికి కూడా ఎక్కడ ఉద్యమం జరిగినా కూడా తెలంగాణలో అన్న జర్నలిస్టు కూడా చాలా జేఏసీలో మిగతా సంఘాలు కూడా చాలా తెలంగాణ జర్నలిస్టులు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. మేము చాలా మొట్టమొదటిసారిగా ఏదైతే తెలంగాణలో ఉన్న అందరు రాజకీయ నాయకులు ఎవరికి వారుగా విడివిడిగా ఉంటున్న తరుణంలో కూడా అందరు రాజకీయ నాయకులను ఒక్కటి తీయాలనే ఒక ప్రయత్నం కూడా మేము చేసాం. దానిలో భాగంగానే తెలంగాణ ఒకవైపు కోస్తాంధ్ర అసెంబ్లీ జరుగుతుంటే మేము తెలంగాణ అసెంబ్లీ అని చెప్పి తెలంగాణ అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. మా కరీంనగర్ అలనారాయణ నేతృత్వంలో. దానికి కూడా విస్తృతమైన స్పందన వచ్చింది. నాయకులందరూ కూడా మనమందరం ఒక్కటి కావాలనే స్పృహ వారిలో కలిగింది. ఆ తర్వాత కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ పొలిటికల్గా వచ్చిందో ఆ డిమాండ్ అందుకొని మేము ప్రత్యక్షంగా కూడా చాలామంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేయండి అని చెప్పి కూడా మేము కలవడం జరిగింది. ఆ తర్వాత క్రమంలోనే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిలో అందరూ కూడా రేపు భవిష్యత్తులో కూడా అందరు రాజకీయ పార్టీలు ఎందుకంటే 100 మంది రాజీనామాలు చేసి తెలంగాణ కావాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చిన ఈ తరుణంలో వాళ్ళందరినీ ఏకం చేయాల్సిన బాధ్యత తెలంగాణలో ఉన్న పెద్ద మనుషులకు ఉంది. ఆ పాత్ర ఎవరు పోషించినా పోషించకపోయినా మా తెలంగాణ జర్నలిస్టుల పాత్ర మేము పోషిస్తామనే ఆలోచన.
ఇంతకుముందు మీరు జర్నలిస్ట్గా ఉంటూ ఒక పాత్రికేయుడిగా ఉంటూ మీరు ఏమైనా కార్యక్రమాలు నిర్వహించారా? వాటి వివరాలు ఏమంటారు? అంటే ఇంకా మామూలుగా జర్నలిస్టులలో అవేర్నెస్ కోసం అయితే మేము చాలా కార్యక్రమాలు చేసాం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేటోడు ఎప్పుడు వార్తలు రాయడానికి, ఉద్యోగం చూసుకొని జీతం తీసుకోవడానికే కాదు, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఎందుకు అవసరము, తెలంగాణలో జర్నలిస్టుల పాత్ర ఏంటి అనే దాని మీద చాలా సెమినార్లు పెట్టినాం మా వాళ్ళ కోసం. ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు జర్నలిస్టుల రైట్ల కోసమే మాట్లాడుతుంటారు. మా ఉద్యోగం పోయిందని, అది మేము ఎప్పుడు దానికోసం కాకుండా మన రైట్స్ కాదు, మనం ఉన్న జర్నలిస్టులు తెలంగాణ కోసం ఏం చేద్దాం అనే దిశగా మేము దాదాపు అన్ని జిల్లాల్లో సెమినార్స్ పెట్టినాం. వివిధ రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ జర్నలిస్టుల గురించి కూడా సెమినార్లు పెట్టాం. ప్రస్తుతం కొంతమంది రాజకీయ నాయకులు రాజీనామాలు చేస్తారు కదా, వర్తమాన తెలంగాణ ఈ ఉద్యమంలో రాజీనామాలపై మీ అభిప్రాయం? తెలంగాణ వస్తుందని ఆలోచిస్తున్నారు? రాజీనామాలు అనేది పూర్తి స్థాయిలో రాజీనామాలు చేసిన తర్వాత తెలంగాణ వస్తుంది అనేది కూడా తప్పు. రాజీనామాలు చేసిన తర్వాత దీని ఒక రేపు రాజకీయ నాయకులు ఏదో ఒక సమయంలో బెండ్ కావచ్చు. వాళ్ళు ఎక్కడ బెండ్ కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చుంటే కాదు కదా, రాజీనామాలు చేసిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఏది కూడా తీసుకోకూడదు. వాళ్ళకు ఉండే కార్ కావచ్చు, క్వార్టర్ కావచ్చు, శాలరీ కావచ్చు, ఏది కూడా తీసుకోవద్దు. అన్నింటినీ తిరస్కరించి పూర్తి స్థాయిలో నేను ఎమ్మెల్యే గిరిని వదిలిపెడుతున్నాను వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యమంలోకి వస్తే తప్పకుండా తెలంగాణ వస్తుంది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది, నాగం జనార్దన్ రెడ్డిని. దానిపై మీ అభిప్రాయం? తొమ్మిది నుంచి ఉస్మానియా యూనివర్సిటీలోకి విద్యార్థుల ఉద్యమంలోకి ఎవరి మద్దతు లేకుండా విద్యార్థులను, పొలిటికల్ లీడర్స్ని, మిగతా సంఘాలను వేరు చేయడం మొదటి నుంచి జరుగుతుంది. ఎందుకంటే మేము మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏంటంటే క్యాంపస్లోకి ఎవరిని రానియకుండా అందరినీ కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. విద్యార్థుల ఉద్యమాన్ని కనుక వీళ్ళందరూ తోడైతే తెలంగాణ అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. తప్పకుండా ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఉంటుందనేది ప్రభుత్వం భావిస్తుంది. ఎవరు రాజకీయ నాయకులను ఇక్కడ రానియకుండా చూసుకోవడం అనేది మనం చూస్తాం. అందుకే నేను ఈటల రాజేంద్ర వచ్చినప్పుడు టీషర్ట్ వేసుకొని దొంగతనాన రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ పరిస్థితి పోలీసులు ఎందుకు చేస్తున్నారంటే విద్యార్థులు ఏకమైతే, విద్యార్థులు కలిసి మిగతా సంఘాలను ఏకమైతే తెలంగాణ ఇవ్వలేని పరిస్థితి ఒకటి ఉంటుంది కనుక అందుకే ప్రభుత్వం వర్క్ చేస్తుంది. ఢిల్లీలో జరిగే తాజా పరిణామాల గురించి మీకేమైనా సమాచారం? ఢిల్లీ పరిణామాల గురించి అంటే ఢిల్లీ నాయకత్వం పూర్తి స్థాయిలో సమైక్యాంధ్రంలోకి అమ్ముడుపోయిందని మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే 100 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు రాజీనామాలు చేసిన తర్వాత కూడా ఇంత లైట్గా తీసుకున్నారంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రణబ్ ముఖర్జీ, పటేల్, గులాం నబీ ఆజాద్ అందరూ కోస్తాంధ్రులకు అమ్ముడుపోయినట్లు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ అంత పెట్టుబడిదారులు లేరు, వాళ్ళని కొనే పరిస్థితి మనలోకి ఎవరు లేరు, వాళ్ళందరినీ కొనేసినట్లు మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీ చాలా పెద్ద స్టేట్ మంది, చాలామంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. చాలా లైట్గా తీసుకున్నట్టు మాట్లాడినట్టే వాళ్ళ పార్టీ అధికారంలో లేకున్నా సరే కానీ తెలంగాణ ఇయ్యము అనేది వాళ్ళ కోస్తాంధ్ర వాళ్ళకి మొగ్గు చూపుతున్నట్టు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఢిల్లీ పెద్దలు అమ్ముడుపోయినట్టు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.